హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నీ యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పాలు కాసిన గిన్నెలో ఇలా మేగడ కట్టేసి అడగంటినట్టుగా ఉంటుంది కదండి. దీనిలో చక్కగా గోధుమ పిండి ఇలా వేసేసుకొని చక్కగా పాలు కాసిన గిన్నెలో ఇలాగ చపాతీ పిండిని వేసుకొని కలుపుకున్నాం అనుకోండి, చపాతీ కానీ పూరీలు కానీ చక్కగా వస్తాయండి. స్మూత్గా ఉంటాయి. కాబట్టి ఇలా మేగడు కూడా వేస్ట్ అవ్వకుండా మనం ఈ గిన్నెలో మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి. కొంతమంది అయితే చపాతీ పిండి పిసికేటప్పుడు పాలు పోసుకుంటూ ఉంటారు కదండి. చపాతీ పిండి చక్కగా మనకి స్మూత్గా ఉంటుంది. పూరీలు కానీ అలానే చపాతీలు కానీ పొంగుతూ వస్తాయండి. చపాతీ పిండిని ఈ విధంగా మనం కలుపుకున్నాం అనుకోండి, ఇలా పాల గిన్నెలో అయితే మేగడ కట్టేసి పక్కనైతే బాగా మేగడ కట్టు ఉంటుంది కదండి. ఇలాగ పాల గిన్నెలో మనం చపాతీ పిండిని ఇలా కలుపుకున్నాం అనుకోండి, చపాతీలు మంచి స్మూత్గా ఉంటాయి. చక్కగా ఇలా పాలు కాసిన గిన్నెలో చపాతీని పీసుకుంటే చూసారా ఎంత స్మూత్గా ఉందో పిండి అయితే. ఇలా కలిపిన ఈ పిండిని ఆయిల్ ప్యాకెట్స్ మనం ఆయిల్ పోసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ప్యాకెట్లో చపాతీని పిండి పెట్టుకున్నాం. ఇలా చపాతీ పిండిని పెట్టుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకొని చక్కగా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిండి కూడా మంచి స్మూత్గా ఉంటాయండి. పొంగుతూ కూడా వస్తూ ఉంటుంది. పిండి స్మూత్గా ఉంటుందండి. పూరీలు కానీ చపాతీలు కానీ చక్కగా పొంగుతాయి. బ్యాచిలర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసుకొని మనం ఈ బాక్స్లో ఇలాగ పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకు తీసుకొని అవసరానికి వాడుకోవడానికి చాలా బాగుంటుందండి. పిండి కూడా స్మూత్గా ఉంటుంది. నాని ఉంటుంది కాబట్టి చక్కగా మనకి పూరీలు పొంగుతూ వస్తూ ఉంటాయండి. నేను పిండిని కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. మనకు అప్పటికప్పుడు మనం చపాతీ పిండిని కలుపుకొని పూరీలు వేసుకోవాలి అనుకుంటే టైం లేనప్పుడు ఇలాగా చక్కగా చపాతీ పిండిని మనం వేస్ట్ కాకుండా అలా పాల గిన్నెలో మేగడ అయితే ఉంటుంది కదండి, ఆ మేగడ ఉన్న గిన్నెలో ఇలా చపాతీని పిండి పీసుకొని చక్కగా ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా పిండి స్మూత్గా ఉంటుంది. పూరీలు కూడా పొంగుతూ ఉంటాయి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇది ఎంత క్లీన్ చేసుకున్నా కూడా లోపల అనేది కొంచెం స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఆ స్మెల్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఎంత క్లీన్ చేసుకున్నా కూడా లోపల అదొక రకమైన స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదండి. అలా ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. వాడేసిన నిమ్మ తొక్కలు అయితే ఉంటాయి కదండి, వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మ తొక్కల్ని ఇందులో వేసేసుకొని కొంచెం రైస్ వేసుకోవాలండి. దీంట్లో ఈ రైస్ కూడా ఇందులో వేసేసుకొని రైస్ అయితే వేసుకున్నాం కదండి, కొంచెం గల్లుప్పు వేయాలండి. అంటే రాళ్ళుప్పు అండి. రాళ్ళుప్పు కొంచెం వేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. అంటే కుకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, ఇది ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొన్ని హాట్ వాటర్ ఇందులో పోసుకొని ఇలా మొత్తం కూడా కిందకి పైకి షేక్ చేసి ఇలా ఊపినట్లయితే చక్కగా లోపల ఉన్నటువంటి స్మెల్ పోతుందండి. అలానే లోపల ఉన్నటువంటి పాకుడు కానీ డస్ట్ కానీ స్మెల్ కూడా పోతుందండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అయింది నాకైతే. ఈ టిప్ యూజ్ చేయండి. లోపల ఉన్నటువంటి క్రిములు కానీ లోపల డస్ట్ కానీ పాకుడు కానీ ఇదంతా పట్టేసి ఉంటుంది కదండి. ఇలా కొంచెం హాట్ వాటర్ పోసుకొని రాళ్ళు ఉప్పు వేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని నిమ్మ తొక్కలు వేసుకుంటే స్మెల్ అనేది రాదండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మీ ముందే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అసలు లోపల స్మెల్ అనేది కూడా రాదండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఏదైనా ఒక బౌల్, ఎడలిపు బౌల్ ఇలాంటిది తీసుకొని ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఒకటి తీసుకోవాలండి. ఇలా ఒక ట్యాబ్లెట్ని తీసుకొని కొంచెం గోరువెచ్చలుగా ఉండాలండి. వాటర్ అయితే కొంచెం గోరువెచ్చలుగా ఉంచుకొని ఈ ట్యాబ్లెట్ని ఇందులో వేసేసుకొని బాగా కరగబెట్టుకోవాలి. ట్యాబ్లెట్ కరిగిన తర్వాత కంఫర్ట్ కొంచెం వేసుకోవాలండి. ఇందులో కొంచెం కంఫర్ట్ వేసుకొని స్కూల్కి వెళ్ళే పిల్లలు సాక్స్లు అయితే మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇది ఎంత వాష్ చేసుకున్నా కూడా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా స్మెల్ రాకుండా వీటిలో అయితే కొంచెం క్రిములు అనేది ఏర్పడుతూ ఉంటాయి కదండి. ఎందుకంటే రోజు కూడా పిల్లలు వేసుకుని వెళ్తూ ఉంటారు కదా సాక్స్లు అయితే.
ఇలాగ సాక్సుల్ని ఈ మనం ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని కొంచెం కంఫర్ట్ అయితే వేసాం కదండి, చక్కగా మనకి క్రిములు ఉన్నా కూడా ఈ సాక్సులకి పోతాయండి. అలానే మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇదైతే 100% వర్క్ అవుతుంది. మనం 1 మంత్కి ఒకసారి అయినా ఇలాగ ఒక ట్యాబ్లెట్ వేసేసుకొని కొంచెం కంఫర్ట్ వాటర్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం గోరువెచ్చలుగా ఉన్న వాటర్లో ఇలా పెట్టేసుకుంటే సాక్స్లు వీటికి ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ ఈజీగా చనిపోతాయండి. మనకి పిల్లలకు కూడా చక్కగా రోజు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో 1 మంత్కి ఒకసారైనా మనం ఇలా చేసామనుకోండి, ఈ సాక్స్లు అయితే రోజు వేసుకెళ్ళే సాక్స్లు కాబట్టి పిల్లలు ఇలాగ మనం 1 మంత్కి ఒకసారి ఇలాగ చక్కగా మనం వాష్ చేసుకున్నాం అనుకోండి, సాక్స్లు మంచి స్మెల్ వస్తాయి. వీటికి ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ చక్కగా తొలగిపోతాయండి. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, కుక్కర్లో ఉన్న ప్రెజర్ త్వరగా పోవాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. మనకి ఆ డౌట్గా కుక్కర్లో ఉన్న పప్పుని త్వరగా తీయాలని చాలా ట్రై చేస్తూ ఉంటాం కదండి. అలా డౌట్ లేకుండా మనం ఈ టిప్ అయితే ఫాలో అయిపోవచ్చు. చక్కగా వర్క్ అవుతుంది. ఇలా వేడివేడి కుక్కర్ని వెంటనే తీసేస్తే పేలిపోయే అవకాశం అయితే ఉంటుంది కదండి. అలా కాకుండా తడి క్లాత్ను ఒక 5 మినిట్స్ దానిపైన ఇలా ఉంచేస్తే చక్కగా ఇలా తీసుకోవచ్చండి. మన పని కూడా ఈజీగా సులభంగా అయిపోతుంది. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. కుక్కర్ పేలకుండా ఉండాలంటే కూడా ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. కుక్కర్లో ఎక్కువగా వాటర్ పోసినప్పుడు పైకి చిందేస్తూ ఉంటుంది. దానివలన విజిల్స్ అయితే త్వరగా రావండి. ఆ విజిల్స్ రాకుండా ఉండటం వల్ల కుక్కర్ పేలే అవకాశం అయితే ఉంటుంది. కుక్కర్లో ఎక్కువగా వాటర్ పోయకుండా చక్కగా మనం మీడియంగా ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని వాటర్ సరిపోను పోసుకోవాలి. లేదంటే వాటర్ ఎక్కువైపోయినా కూడా కుక్కర్ పేలే అవకాశం అయితే ఉంటుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా ప్లీజ్ అండి, తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.